హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాకుల మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అరటికాయ కూర చేస్తున్నాను. చూడండి, చేసే విధానం అన్నీ చెప్తాను. అట్లా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అరటికాయ కూర చేసే విధానం అండి. 3 అరటికాయలు తీసుకున్నాను. అరటికాయలు కట్ చేస్తున్నాను. చిన్నవి 4 టమాటాలు తీసుకున్నాను. 3 అరటికాయలు, 4 టమాటాలు అండి. తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని అవన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసి అయిపోయిన తర్వాత కూర మొదలు పెడతామండి. చూడండి, మీరు చూసి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఈ మధ్యలో మంచి మంచి చీరలు కూడా పెడుతుంటానండి. చీరలు కూడా చూడండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కట్ చేసేది అయిపోవచ్చిందండి. ఆనియను ఒక పని చేయండి. ఆనియన్ కోసేటప్పుడు ఎవరికైనా కళ్ళు మండుతాయి. ఆ కళ్ళు మండి నీళ్ళు రాకుండా ఉండాలి అని అంటే ఆనియన్ తొక్క తీసిన తర్వాత 2 ముక్కలుగా కోసి నీళ్ళల్లో వేసి పెట్టండి. కళ్ళల్లో నీళ్ళే రావు. ఎన్ని ఆనియన్ కట్ చేసినా కళ్ళల్లో నీళ్ళు రావు, కళ్ళు మండవు. చాలా బాగుంటుందండి. కట్ చేసేదానికి కూడాను ఇబ్బంది ఏమి ఉండదు. ఎట్లా కడుగుతాం కదండి మనము, అప్పుడు అట్లా చేసుకోండి. ఇప్పుడు కూర చేస్తున్నాను. చూడండి, బాండీలు పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేది అయిపోయింది. పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అవన్నీ వేస్తున్నాను. అవి వేగిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. కరివేపాకు అన్నీ వేగిన తర్వాతే ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేగిన తర్వాత ఆనియన్ కొంచెం సేపు టైం పట్టుద్దండి. ఆనియన్ వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసాను. టమాటాలు వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసేసి కొద్దిగా పసుపు వేసేస్తే తొందరగా వేగిపోతాయండి. చాలా తొందరగా వేగిపోతాయి. కొద్దిగా బాగా వేగనిచ్చి అప్పుడు కొంచెం తొందరగా మగ్గుతాయి కాబట్టి కొద్దిగా వేగనిచ్చి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏ కూరలో వేసినా టేస్ట్ బాగుంటుంది. చాలా టేస్ట్ వస్తుందండి. అందులో అరటికాయ తీయంగా అంటే ఇంకా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని. అది మేము ఇంట్లోనే తయారు చేస్తాము. అల్లము, వెల్లుల్లి, తర్వాత కొబ్బరి తీసుకొని 3 బాగా క్లీన్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాము. వారానికి ఒకరోజు చేస్తాము ఈ పేస్టు. వారం అంతా కూరల్లో వాటిలో వాడుతుంటాము. చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం వాటర్ వేస్తేనే అండి, లేకపోతే అడుగంటుతుంది, కూర మాడుద్ది. కొంచెం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కారం వేసుకొని మనకు సరిపడే, మనం తినగలిగినంత సరిపడే అంత కారం వేసుకొని దాన్ని బాగా వేపుకొని అవి బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేస్తున్నానండి. వేసిన తర్వాత అంతా కలపాలి. బాగా అంతా కలిపి మొత్తం కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. దాంట్లో కూడా ముందు కొంచెం వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ అరటికాయ కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే కలిపి అది చాలా బాగా ఉడుకుతుంది. తొందరగా ఉడికిపోద్ది అరటికాయ కూర, లేట్ ఏం కాదు. కానీ కూర చాలా బాగుంటుంది. మనం అన్నంలో కలుపుకున్న బాగానే ఉంటుంది, చపాతీలోకి బాగానే ఉంటుంది, పూరి, రొట్టి అంటే దేంట్లోకైనా కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. కూర చాలా బాగుంటుందండి. చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి. చూడండి మీరు కూడా. కూర కొంచెం ఉడికింది, అందుకని ధనియాల పొడి వేస్తాను. ధనియాలు, తెల్లగడ్డ, గరం మసాలా పొడి చేసి పెట్టుకుంటాము. అన్నీ వేయించి తయారు చేసి పొడి చేసుకుంటాం వారానికి ఒకరోజు. ఆ పొడి వేసామండి కూరలోకి. కూర అయిపోయింది.